నమస్కారం, మీరు చూస్తున్నారు HN9. నెల్లూరు జిల్లా వెంకటాచలం మండలం అనికేపల్లి గ్రామంలో పలు అభివృద్ధి కార్యక్రమాలకు ప్రారంభోత్సవాలు, శంకుస్థాపనల కార్యక్రమంలో రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి కాకాని గోవర్ధన్ రెడ్డి పాల్గొన్నారు. అనికేపల్లి గ్రామ పరిధిలో నక్కలవాగుపై 2,05,00,000 రూపాయలతో నిర్మించే బ్రిడ్జ్, వెంకటాచలం, ముత్తుకూరు మండలాల్లో 19,54,00,000 రూపాయల వ్యయంతో 50 CM అండ్ MD పనుల కట్టడాల నిర్మాణం, పునర్నిర్మాణం, రక్షణ గోడల నిర్మాణానికి శంకుస్థాపన, కాశీనగర్లో 10 లక్షల రూపాయలతో చేపట్టనున్న SC/ST శ్మశాన వాటిక అభివృద్ధి పనులకు శంకుస్థాపనలు చేశారు. గత 5 ఏళ్లలో అనికేపల్లి గ్రామంలో 32,86,00,000 రూపాయలతో పలు అభివృద్ధి పనులు చేపట్టామని మంత్రి కాకాని పేర్కొన్నారు. సోమిరెడ్డికి ముడుపులు అందుకోవడమే తప్ప పేదవాడి సమస్యలు పట్టవని, సర్వేపల్లి నియోజకవర్గంలోనే సోమిరెడ్డికి ఓటు వేసేవాడే లేరని వెల్లడించారు. సిద్ధం సభల్లో జనాభా చూస్తేనే 2024 తిరిగి జగన్మోహన్ రెడ్డి సీఎం అవుతారని ప్రజలు కోరుకుంటున్నారని వెల్లడించారు. పల్లి గ్రామ పంచాయతీ పరిధిలో పర్యటిస్తున్నటువంటి సందర్భంలో అనేక అభివృద్ధి కార్యక్రమాలకి ప్రారంభోత్సవాలు చేయడం జరిగింది. గ్రామంలో నిర్మించినటువంటి బ్రిడ్జి, 2,50,00,000 రూపాయలతో నిర్మించినటువంటి బ్రిడ్జి పనులకి ప్రారంభించాం. అదేవిధంగా ఈ మధ్య కాలంలో ఇచ్చినటువంటి శ్మశానాలు ఏదైతే ఉన్నో వాటి నూతనంగా ఏర్పాటు చేసినటువంటి చేపల మార్కెట్, వీటన్నిటితో పాటు చిన్న చిన్న పనులు ఏదైతే ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు మన సర్వేపల్లి నియోజకవర్గానికి రైతు భరోసా ప్రారంభానికి వచ్చాడు. ఆ రోజు ఆయన ఇచ్చినటువంటి హామీ మేరకు 19 కోట్ల రూపాయలు విలువైనటువంటి పనులు మంజూరు చేశాడు. ఆ పనులన్నీ దాదాపుగా స్ట్రక్చర్స్ అన్ని పూర్తి చేశాం. ఆ పూర్తి చేసినటువంటి స్ట్రక్చర్లు కూడా ఈరోజు మనం ప్రారంభోత్సవం చేయడం జరిగింది. దాదాపుగా ఈ రోజే 22,35,00,000 రూపాయలు విలువైనటువంటి పనులకి మనం ప్రారంభోత్సవం నిర్వహించడం జరిగింది. అనేక సమస్యలు సుదీర్ఘకాలంగా అపరిష్కృతంగా ఉన్నటువంటి మెయిన్ రోడ్డు నిర్మాణం అయితే, శ్మశానాలకు సంబంధించినటువంటి ఎన్నో సంవత్సరాలుగా లేనటువంటి శ్మశానాలకి CSR నిధులతో కొనుగోలు చేయడం అయితే, అనేక రకాలైనటువంటి కార్యక్రమాలు ఈ గ్రామానికి సంబంధించి సుదీర్ఘకాలంగా అపరిష్కృతంగా ఉన్నటువంటి అన్ని సమస్యలను కూడా పరిష్కరించేటువంటి దిశగా చర్యలు చేపట్టాం. అందులో భాగంగా 3,80,00,000 రూపాయలతో R&B రోడ్డు నిర్మాణం కానీ, 6,50,00,000 రూపాయలతో పూర్తి చేసినటువంటి నక్కల కాలువ డ్రైన్ కానీ ఈ ప్రాంత రైతాంగానికి, ప్రజలకి ఎంతో ఉపయోగకరంగా ఉండేటువంటి పరిస్థితి. నక్కల కాలువకు సంబంధించి గతంలో దాన్ని అభివృద్ధి చేయాలనేటువంటి ఆలోచనతో అక్కడికి వెళ్ళినప్పుడు ఏ రోజు కూడా నక్కల కాలువ గురించి పట్టించుకునేటువంటి సోమిరెడ్డి ఆగమేఘాల మీద అక్కడికి వాలి ఈరోజు అభివృద్ధి జరుగుతుంది, గోవర్ధన్ రెడ్డికి మంచి పేరు వస్తుంది అనేటువంటి దుర్మార్గమైనటువంటి ఆలోచనతో దాని మీద రకరకాలైనటువంటి పుకార్లు, రకరకాలైనటువంటి దుష్ప్రచారాలు చేసి దాన్ని అడ్డుకునేటువంటి ప్రయత్నం చేశాడు. రైతులందరూ తిరగబడడంతో తోక ముడుచుకుని పారిపోవడం జరిగింది. అదేవిధంగా ఈ గ్రామానికి సంబంధించి ఇళ్ల స్థలాలు కేటాయించి ఇళ్లు నిర్మిస్తే ఆ ఇళ్ల నిర్మాణాన్ని అడ్డుకోవడానికి కోర్టుకు వెళ్ళి ఆ కోర్టులో కూడా శృంగభంగమైంది. కోర్టులో కూడా ఎక్కడ కూడా మధ్యంతర ఉత్తర్వులు ఏమీ ఇవ్వకపోవడంతో ఈరోజు పాపం గ్రామాల్లో ఉండేటువంటి ప్రజలు ఊపిరి పీల్చుకుని ఈరోజు ఇళ్ల నిర్మాణాన్ని పూర్తి చేసుకుంటున్నారు. అంటే ఒక ప్రజాప్రతినిధిగా పనిచేసేటువంటి వ్యక్తి ఎక్కడైనా అభివృద్ధి నిరోధకుడుగా ఉంటే అటువంటి వ్యక్తి తిరిగి ఓటేయడానికి అర్హుడు అనేటువంటి ప్రతి ఒక్కరు ఆలోచన చేయాలి. కాబట్టి సోమిరెడ్డి పరిస్థితి ఎంత దయనీయంగా మారింది అంటే, నిద్రలేస్తే నోరు తెరిస్తే ఆ అబద్ధపు కంపు తప్ప మరొకటి లేదు. దుష్ప్రచారాలకు అలవాటు పడిపోయాడు. నేను ఏమి చేశానని చెప్పుకోలేక ఎదుటివాడి మీద బురద చల్లడమే తన జయంగా భావించే రోజు అనేక రకాలైనటువంటి పనులు చేస్తున్నాడు. అందుకనే ఈరోజు చంద్రబాబు నాయుడు కూడా ఆయన పక్కన పెట్టి, ఈరోజు చంద్రబాబు నాయుడు తన సొంత ఫోన్ సర్వేలు నిర్వహించుకునేటప్పుడు కూడా సోమిరెడ్డి పేరు పక్కన పెట్టి ఇతరుల పేరు ప్రస్తావన చేస్తున్నాడంటేనే సోమిరెడ్డి ఈ నియోజకవర్గంలో ఎంత బలహీనంగా ఉన్నాడనేది ప్రత్యేకంగా చెప్పాల్సినటువంటి అవసరం లేదు. సోమిరెడ్డి ఏ రోజు కూడా పేదవాడిచ్చేటువంటి పేపర్ని పట్టించుకోడు. వాడు పేదవాడు ఎవడన్నా పాపం ఒక వినతి పత్రంతో పోతే వాళ్ళని చాలా హీనంగా చూస్తాడు. సోమిరెడ్డికి డబ్బు సంచులతో వచ్చేవాడి మీద ఉన్నటువంటి ప్రేమ, అభిమానం పాపం సమస్యల మీద వచ్చేటువంటి వాళ్ళ మీద ఉండదు. సమస్యల మీద వచ్చేటువంటి వాళ్ళని దూషించడం, ఎవరైతే మన డబ్బు సంచులతో వస్తాడో వాళ్ళని ఆహ్వానించడం అనేటువంటిది సోమిరెడ్డి జీవితంలో ఒక భాగం. అటువంటి వ్యక్తి ఈరోజు కనీసం ప్రజలు ఎవరైనా ఎక్కడికన్నా గ్రామానికి వెళితే ఏ సర్వే చేపట్టినా గోవర్ధన్ రెడ్డికి ఓటు వేస్తామంటున్నారు, జగన్మోహన్ రెడ్డి గారికి ఓటు వేస్తామంటున్నారు, అరాకొర ఎవడన్నా చంద్రబాబు నాయుడుకి ఓటు వేస్తామంటున్నారు. కానీ సోమిరెడ్డికి ఓటు వేస్తామనేటువంటి వాడు వెతికినా కనిపించడం లేదు, సోమిరెడ్డి పేరు ఉచ్చరించడం లేదంటేనే సోమిరెడ్డిని సర్వేపల్లి నియోజకవర్గ ప్రజలు మరిచిపోయారు. కానీ పాపం సోమిరెడ్డి మాత్రం చందాలకు అలవాటు పడ్డాడు కాబట్టి నా జీవితం సర్వేపల్లికి అంకితం అని 4 సార్లు తరిమి కొట్టినా సిగ్గు లేకుండా ఈరోజు నా జీవితాన్ని మీకు అంకితం చేస్తున్నాను అనేటువంటి ఏకైక వ్యక్తి ఎవరన్నా ఉంటే ఈ దేశ చరిత్రలోనే పాపం బహుశా అరుదైనటువంటి మనస్తత్వం కలిగినటువంటి సోమిరెడ్డి ఉంటాడు. నువ్వు వద్దు అని చెప్పి 4 సార్లు తరిమేస్తే కనీసం కన్నబిడ్డలైనా సరే మన ఇంట్లో నుంచి తరిమేసారి అడగన వేరే దగ్గరికి పోదాం అనుకుంటాడు. 4 సార్లు ప్రజలు తరిమేసినా వాటిని పట్టుకుని ఈరోజు అబ్బా కొడుకులు ఇద్దరు
రకరకాలైనటువంటి మాటలు మాట్లాడతా ఏదో ఒకటి పాపం దుష్ప్రచారాలు చేస్తా తిరగడం తప్ప తమ హయాంలో చేసినటువంటి అభివృద్ధి ఏమిటి అనేటువంటిది మాట్లాడేటువంటి పరిస్థితులు లేరు. కాబట్టి ఈరోజు గ్రామానికి వచ్చినటువంటి సందర్భంలో 6,50,00,000 రూపాయలతో నక్కల కాలువ పనులు పూర్తి చేశాం. మొన్న వచ్చినటువంటి వరదల్లో ఈ గ్రామ రైతాంగానికి కానీ ప్రజలకు కానీ ఎక్కడ ఇబ్బందులు లేకుండా ఉన్నాయి. శ్మశానాలకు సంబంధించినటువంటి నిధులు కేటాయించే శ్మశానాలు కొత్తగా ఎంపిక చేశాం. అదేవిధంగా ఈరోజు బ్రిడ్జి నిర్మాణానికి సంబంధించి 2,50,00,000 రూపాయలతో తిరిగి వెళ్లాల్సినటువంటి అవసరం లేకుండా నేరుగా క్రాస్ అయ్యేటువంటి విధంగా చేశాం. పాపం రైతులు నీళ్ళకి ఇబ్బంది పడుతుంటే వాళ్ళకి అవసరమైనటువంటి విద్యుత్ సౌకర్యం ఈరోజు వ్యయ ప్రయాసాలకు వచ్చి దాన్ని పూర్తి చేయడం జరిగింది. గ్రామంలో గడప గడప వచ్చినప్పుడు ప్రధాన రహదారి ఏదైతే ఉందో ఆ రహదారి గుంతలమయమైపోతుంది. అక్కడ తారు రోడ్డు ఇస్తున్నారంటే శాశ్వత ప్రాతిపదికన 3,80,00,000 రూపాయల నిధులు మంజూరు చేసి ఈరోజు సిమెంట్ రోడ్డు నిర్మాణం చేస్తున్నా. చాలామంది పాపం మత్స్య సంపద మీద జీవించే కుటుంబాలు ఉన్నాయి. కాబట్టి సర్వేపల్లి రిజర్వాయర్ నుంచి తెచ్చుకునేటువంటి వాళ్ళు ఆ మత్స్య సంపదను నమ్ముకుంటారు. కాబట్టి ఊర్లో ఒక చేపల మార్కెట్ బాగుంటుందంటే ఈరోజు ఆగమేఘాల మీద 25,00,000 రూపాయలతో చేపల మార్కెట్ నిర్మించడానికి పూర్తి చేశాం. రాబోయేటువంటి రోజుల్లో యువతకి ఉద్యోగ ఉపాధి అవకాశాలు కల్పిస్తాం. ఎంత మేర వాళ్ళకి సంబంధించి మనం అండగా నిలవగలం అనేటువంటి దాని మీద ఆలోచన చేస్తాం. ఇప్పటికే ఇళ్ల స్థలాలు ఇచ్చి ఇళ్లు నిర్మించడం కానీ, అసైన్మెంట్ పట్టాలు ఇవ్వడం కానీ, ఉన్నటువంటి ఫ్రీ హోల్డ్ చేయడం కానీ, బొలగముడి విలేజ్కి సంబంధించి ఎవరైతే ఇళ్ల స్థలాలు అనుభవిస్తున్నారో వాళ్ళందరూ కూడా 22A నుంచి వాటిని తొలగించడం కానీ దృష్టిలో పెట్టుకుని రాబోయేటువంటి రోజుల్లో ఈరోజు సోదరులు మండల అగ్రికల్చర్ అడ్వైజరీ కమిటీ చైర్మన్గా ఉన్నటువంటి ప్రదీప్ కుమార్ రెడ్డి ఆధ్వర్యంలో ఈరోజు ఈ గ్రామానికి వచ్చిన సందర్భంలో ఘన స్వాగతం పలికినటువంటి ప్రజలందరికీ నా హృదయపూర్వకమైనటువంటి ధన్యవాదాలు తెలియజేస్తూ రాబోయేటువంటి రోజుల్లో కూడా అన్ని వర్గాల అభివృద్ధి సంక్షేమమే జయంగా పనిచేస్తాం. అందులో భాగంగా రకరకాలైనటువంటి పుకార్లు ఈరోజు మాట్లాడేటువంటి వాళ్ళని గురించి ప్రజలు కూడా అప్రమత్తంగా ఉండాలి. చంద్రబాబు నాయుడు ఇచ్చినటువంటి హామీలు మోసం చేసినటువంటి విధానం, జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చినటువంటి హామీలు నెరవేరుస్తున్నటువంటి తీరు, వీటన్నిటిని దృష్టిలో పెట్టుకుంటే ఎవరు కూడా సర్వేపల్లి నియోజకవర్గంలో ఇంటి బిడ్డలాగా చూసేటువంటి నాకు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వానికి తప్ప మరొకరు ఓటు వేరు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఓటు వేస్తారు. తప్పనిసరిగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ఏర్పడుతుంది. జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అవుతాడు. ప్రజల ఆశీస్సులతో మరలా శాసనసభ్యుడిగా ఈ ప్రాంతానికి సంబంధించి మిగిలిపోయినటువంటి అన్ని కార్యక్రమాలు కూడా నెరవేర్చడం జరుగుతుందని చెప్పి సందర్భంగా తెలియజేస్తూ పెద్ద ఎత్తున ఇచ్చేసి నన్ను ఆశీస్సులు అందించినటువంటి స్థానిక ప్రజలందరికీ పేరు ఈ రాష్ట్రంలో జరిగేటువంటి సభల గురించి మనం మాట్లాడుకోవాలి. చంద్రబాబు నాయుడు కదలరా సభలు జరుగుతున్నాయి. జగన్మోహన్ రెడ్డి గారి సిద్ధం సభలు జరుగుతున్నాయి. నిన్న రాప్తాడులో జరిగినటువంటి సభ, వరుసగా జరిగేటువంటి సభలతో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వర్గాల్లో ఈరోజు జోష్ నెలకొనింది. చంద్రబాబు సభల పాపం చంద్రబాబు నాయుడు ఖాళీ కుర్చీలకు ప్రసంగించిపోవాల్సినటువంటి దుస్థితి ఏర్పడింది. తీసుకొచ్చినంతసేపు కూడా చంద్రబాబు నాయుడు ప్రారంభించగానే ఈ సోది ఆడింటాం, ఈ అబద్ధాలు ఎక్కడింటాం అని చెప్పి ప్రజలు పరుగులు తీస్తున్నారు. జగన్మోహన్ రెడ్డి గారు నిలబడి మాట్లాడి ప్రజల్లో కలిగి తిరిగేంత వరకు ప్రజలు ఈరోజు ఆతృతగా ఎదురు చూస్తున్నారంటేనే జగన్మోహన్ రెడ్డి గారికి ఎంత స్టార్ ఇమేజ్ ఉంది ప్రజలు అనేటువంటిది ప్రత్యేకంగా చెప్పాల్సినటువంటి అవసరం లేదు. 2019 వరకు రాజశేఖర రెడ్డి గారి బిడ్డగా జగన్మోహన్ రెడ్డి గారికి గుర్తింపు ఉంటే 2019లో ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత తనేమిటో తాను రుజువు చేసుకోగలిగాడు. కాబట్టి ఈరోజు సిద్ధం సభలకి ఇంత పెద్ద ఎత్తున జనం హాజరై పూర్తిగా ఆశాంతం ఆయన ఉపన్యాసం విని ఆయనకు ఆశీస్సులు అందించి వెళ్ళేటువంటి పరిస్థితి ఏర్పడింది. బహుశా ఈ దేశ చరిత్రలో ఏ రాజకీయ నాయకుడికి కూడా కనీ విని ఎరిగిన రీతిలో ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారి పట్ల ఈరోజు వాళ్ళు చూపిస్తున్నటువంటి ప్రేమ, అభిమానం, విశేషమైనటువంటి ఆదరణ, స్పందన అన్నిటికీ మించి. ఎందుకంటే వచ్చినటువంటి వాళ్ళలో ప్రధానంగా మనం చూడాల్సింది స్పందన. ఇవన్నీ కూడా ఈరోజు మనం చూస్తున్నాం. చంద్రబాబు నాయుడు చప్పట్లు కొట్టండి తమ్ముడు అన్నా చప్పట్లు కొట్టేటువంటి వాడు, కొట్టండి తమ్ముడు అన్నా కూడా పట్టించుకునేటువంటి లేదు, కాదా తమ్ముడు అన్నా పట్టించుకునేవాళ్ళు లేదు, అవునా తమ్ముడు అన్నా కూడా అవును అని చెప్పేవాళ్ళు లేరు. జగన్మోహన్ రెడ్డి గారి మాటలు వింటేనే, జగన్మోహన్ రెడ్డి గారిని చూస్తేనే ప్రజల్లో ఆ స్పందన ఉందంటేనే దానికి ప్రధానమైనటువంటి కారణం జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వాన్ని రాష్ట్ర ప్రజలు తిరిగి కోరుకుంటున్నారనడానికి ఉదాహరణ ఈరోజు సిద్ధం సభలకు వస్తున్నటువంటి తరలి వస్తున్నటువంటి జనం. పచ్చపత్రికలు కడుపు మంటతో ఎన్ని రకాలైనటువంటి వార్తలు రాసినా జగన్మోహన్ రెడ్డి గారికి చెక్కు చెదరిన ఆత్మవిశ్వాసంతో ముందుకు వెళ్తున్నాడు అనేటువంటిది నమ్మకం, విశ్వాసం, వాస్తవం అని చెప్పి సందర్భంగా తెలియజేస్తూ సిద్ధం సభలతోనే జగన్మోహన్ రెడ్డి గారు మరలా ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రి అవుతాడనేటువంటిది ఖరారైనటువంటి సందర్భం అని చెప్పి సందర్భంగా తెలియజేస్తారు. మరిన్ని అప్డేట్స్ కోసం మన HN9 టీవీ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి.